తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీలో ఉన్న శ్రీకృష్ణ భక్తి ప్రేమ మందిరం నుంచి పాకాల తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయం వరకు లక్ష్మీపతి నామామృత ప్రభువు ఆధ్వర్యంలో గోవధ నిషేధించాలి, గోమాతను సంరక్షించాలనే నినాదాలతో ర్యాలీ సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్సీ సురేంద్రబాబు, ఆర్వి ప్రసాద్, మహేంద్ర, సుబ్బారావు, చండీదాస్ రావు, వై బాలాజీ కలిసి గోవధ నిషేధించాలని, గోమాతను సంరక్షించాలని తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ తులసికి, ఎంపీడీఓ వాసుదేవరావుకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి నామామృత ప్రభు మాట్లాడుతూ భారతదేశంలో ఆరాధించే దైవంగా గోమాతను పూజిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో గోమాతను సంరక్షించే విధానంలో ఒక జీవం తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి మండలంలో గోశాలను ఏర్పాటు చేయాలని, వాటి అభివృద్ధికి సంరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంజుల, నాగరాజు, అనసూయ, రెడ్డమ్మ, ప్రమీళ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాకాల శ్రీకృష్ణ ప్రేమ మందిరం తరపున మనం పాకాల ప్రజలందరూ ఏం కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని అంటే, మన గోశాల ఈ పాకాల్లో 5,000 కుటుంబాలు ఉన్నాయి. కానీ మనకు గోవు అంటే ఇక్కడ ఎవరికీ తెలియదు, గోవు అంటే ఏమో తెలియదు. అందరూ ప్రభుత్వము ఇకనైనా గోవ సంతతి నశించిపోతుంది, గోవు అంటేనే ఎవరికి తెలియటం లేదు. ఈ గోవధను ప్రతిదినము కొన్ని లక్షల గోమాతలను వధిస్తున్నారు. గోవధను నిషేధించి మన గో సంతతిని పెంచాలి. దీనికి ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలి. గో సేవ మాత్రమే ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి మూల కారణమవుతుంది, అభివృద్ధికి మూల కారణమవుతుంది. కాబట్టి ఈ గోమాతను మనము పంచమాతల్లో గోమాత ఒకటి. అలాంటి విలువైన గోమాతను మనం ఈరోజు ఇక్కడుండే ఈ పాకాల్లోనే ఎవరికి గోమాత, గోవు అంటే ఎవరికి తెలియకుండా పోతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా వెంటనే కళ్ళు తెరిచి మన గోమాతను రక్షించాలి. మనల్ని అందరూ ఈ విశ్వము ప్రశాంతంగా, శాంతిగా వర్ధిల్లాలని కోరుకుంటూ మనము ఈ సందేశాన్ని మనము ప్రభుత్వ పెద్దలకు అందిస్తున్నాము. మన ఎంఆర్ఓ గారికి ఈరోజు మనం ఒక వినతి పత్రాన్ని ఇస్తున్నాము. గోవులని కనీసం మండలానికి ఒకటన్నా ప్రభుత్వమే పూనుకొని ఈ మండలానికి ఒకటైనా గోశాలను నిర్వహించి తద్వారా గో వ్యవసాయం కానీ, గో ఆధారిత వ్యవసాయము, గోవులంటే ఏమి, తల్లి లేని వాళ్ళకి కూడా మన గోమాత యొక్క పాలు అమృతంతో సమానము. అలాంటి అమృతాహారమే మనకు కరువైపోయింది. గోవు అంటేనే ఎవరికి తెలియటం లేదు. కాబట్టి గోమాతను మనం అందరూ రక్షించాలని కోరుకుంటాను.